పెద్ద ఇసుక దెబ్బ ఉందన్నమాట. వద్దు వద్దు అంటున్నా మా ఆయన మా అందరితో ఎక్కిస్తారు. ఇది చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ప్రేమి ప్రపంచంకి హాయ్. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఈరోజు మేమైతే సీలైన్ బీచ్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడే నైట్ స్టే చేస్తాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వచ్చేస్తాము. ఫస్ట్ టైం అనమాట ప్రావీన్ తీసుకొని ఒక నైట్ అక్కడ స్టే చేయడము. ప్రావీ హాయ్ చెప్పు. హలో మేడం, బుగ్గలు రాణి, అది ఏంటి తినేది కా? ఏ ఎవరిది? అక్కడ మా ఫ్రెండ్ శృతి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూడండి. ఎవరిది వీళ్ళిద్దరు? ఎవరు? అరే చాలా నడుచుకొచ్చేస్తాయి ఆ లగేజ్లే. ఒక సీట్ మొత్తం ఇచ్చేసారా వాళ్ళు? ఇట్స్ గ్రేట్. హాయ్ బుగ్గలు రాణి. అరే భలే. ఇప్పుడు మనం ఆ శాండ్ పట్టుకోండి, మీరు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పైకి ఎక్కబోతున్నాం శాండ్ మీద. బండి బండి నడుపుకుంటా నాకు ఒకటే వచ్చింది క్లియర్ గా. సూపర్ స్టడీ మోడ్. అందుకని క్లారిటీ. క్రూజర్ కదా క్రూజర్. How was it? అమ్మో, హోల్డ్ వాడిని పట్టుకో హరి, గట్టిగా పట్టుకో. తల లిప్ తగులుతుంది పైగా. హోల్డ్ టైట్ గోయింగ్ అప్. హర్వి, కార్తిక్ ని నువ్వు గట్టిగా పట్టుకోండి ఇద్దరు. సాంగ్ లో కూడా ఎంత స్మూత్. అదే కదా. బౌన్సీ అవును. కార్తిక్ వైబ్రేట్ అవును. పారాగ్లైడింగ్. ఆ వాటర్ నా నలుగుంది మధ్య మధ్య. అదే మధ్య మధ్యలో ఉంది. ముందు చూడు కిందకి పడతాం ఇప్పుడే. గట్టి పట్టుకోండి. ఏంటి సౌండ్ లేదా ఇద్దరు? బౌన్సీ ఉండాలి కార్తీక్. అమ్మ స్టార్ట్ చేసిందమ్మ. తెలం వాళ్ళిద్దరు చేస్తున్నారు కదా సౌండ్లు, ఇమిటేట్ చేస్తున్నా.
బ్యాక్గ్రౌండ్ లో మనకు బోర్ కొట్టుకున్న హర్వి కార్తిక్ మంచి మ్యూజిక్ అంది. వచ్చామా? జనాలు చాలా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరండి? అందరూ మనలాగా వచ్చిన వాళ్ళే. ఓకే. హలో గైస్, ఎక్కడ చాలా బాగుంది. ఇసుక చాలా బాగుంది. తీసుకొని బాసాలు నవ్వుకోండి. అలాగే నువ్వు ఒక సంచి నేను ఒక సంచి ఎత్తుకుపోదాం. హాయ్ అని శనియా. ఏంటండి ఇగ్లులోనికి తీసుకొచ్చారు? బాగుందా? మీ ఇంటికన్నా బాగుంది ఇది. స్విమ్ చేస్తానని చెప్పి హర్వి వాళ్ళ డాడీ స్విమ్మింగ్ డ్రెస్సులు తెచ్చుకోవడానికి వెళ్ళారనమాట. మేము ఇలా బీచ్ దగ్గర ఫ్యామిలీ రైడ్స్ అవి అవుతున్నాయి మంచిగాను. మా ప్రావికి ఒక పాట అంటే బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు ఆ పాట పాడితే వెంటనే తలెత్తి చూస్తాను. చూడండి, నేను చూస్తాను. అలలే అలలే స్వాగుతో కదిలే పొగరే నువ్వు. చూడాలి గైస్, ప్రావి తల్లేరి ప్రావి తల్లమ్మా, బొక్కి డాడీ లేరి. మూత పెట్టి ప్రావి. ఏంటి ఏంటి శృతి? బాయ్ హర్వి. సారీ ప్రావి. బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఎంజాయ్. బాయ్ బాయ్ బాయ్. అన్నీ చెప్పు. పేరేమి? మీరు పేరు తెలుగు వస్తుంది చెప్పు. ప్రావీణ్య. తెలీదు. కదా అన్ని చీజ్ నట్స్ మళ్ళీ వేస్తారు కింద.
అగ్గేసాం. అలాగే అంటారు. ఏంటంటే వంట స్టార్ట్ చేసేసరికి వంట అయిందమ్మంటే లేదమ్మా ఇప్పుడే ఎగ్గేసాను అంటారు. అంటే అప్పట్లో కర్రల పొయ్యిలు కదా, కర్రల పొయ్యిలతో ఇప్పుడే ఎగ్గేసాం. And they don't have anybody to speak. That's why those two are speaking actually. Very difficult. क्या हो ఓహో గైస్, ఇప్పుడు శాండ్ దెబ్బకి ఎక్కబోతున్నాము. పట్టుకో, నేను నీచే పట్టుకుంటాను. ప్రావి అల్లలే అల్లలై స్వాగత కదిలే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సీలన్ బీచ్ దగ్గర అల్రహల్ రిసార్ట్కి అయితే వచ్చాము. సో దాని పక్కన పెద్ద ఇసుక దెబ్బ ఉందన్నమాట. వద్దు అంటున్నా మా ఆయన మా అందరితో ఎక్కిస్తారు. ఇది ఆఖరికి మా ప్రావి కూడా వచ్చింది ఇక్కడికి. ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక రిసార్ట్కి నైట్ స్టే. అది మీరు చూడొచ్చు. అదే మేము స్టే చేసిన రిసార్ట్ అనమాట. ఆడ ఫుల్ టెంట్స్ ఉన్నాయి చూసారా, చాలా బాగుంది. ఇగ్లూ టైప్లో ఉన్నాయి అవన్నీ టెంట్స్ అన్నీ. అండ్ నైట్ క్యాంప్ ఫైర్ అండ్ డాన్స్ అవి చేశారు నైట్ అంతా. చాలా బాగుంది. స్మైల్. In your dreams, I won't come. అల్లలే అల్లలై స్వాగతం వెలిగే కమ్ రావాలా మమ్మల్ని రావాలా అయిపోయిందనమాట. స్విమ్మింగ్స్ అయిపోయి అందరివి కూడాను. ఇంకా వెళ్ళి టెంట్ లోపలికి వెళ్ళి పిల్లలవి వాళ్ళవి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్.
క్రాబ్ కావాలని చూడు కదా. అలాగ వాటర్ అనేది చాలా ముందుకుంది ఫస్ట్. అలా అలా వీళ్ళు వెళ్ళి బీచ్లో స్నానాలు అవి చేసాక అది ఎందుకో వెనక్కి వెళ్ళిపోయింది బాగానే వాటర్ అంతానా. సరే చూడండి క్యాను, చూడండి ఎలా ఉన్నాయి కూర్చున్నాయో. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వాటికి పని పడుతుంది, ఎందుకంటే ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు వస్తారు స్టేయింగ్కి గట్రా. సో ఐ థింక్ వీకెండ్ అయిపోయింది కాబట్టి తక్కువే ఉండొచ్చు. థర్స్డే ఫ్రైడే ఎక్కువ వస్తారు అనుకుంటా. సో రేపు నుంచి మళ్ళీ స్కూల్స్ ఆఫీసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఐ డోంట్ థింక్ సో వస్తారనేసి. బట్ ఎనీవే ఈవినింగ్ అయితే అలాగా క్యామిల్స్ మీద ఎక్కి అలా రౌండ్ తిప్పుతారనమాట మొత్తం. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ ఎందుకు భయం వేసి డ్రాప్ అయిపోయాం అనమాట. నీకేం అర్థమైపోయిందిరా, నువ్వు నవ్వేస్తున్నావు. ఓకే బాయ్. హర్వి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏంటి నచ్చింది నీకు? ఓకే ఓకే ఇది కూడా ఏదో చెప్పు. నువ్వు కూడా చేస్తావా?